బియ్యం పిండి జస్ట్ వాటర్ వేసి ఎండాకాలం కదా ట్యాన్ అవుతుందని ట్రై చేస్తున్నా. చూద్దాం రిజల్ట్స్ ఎట్లుంటాయో. ఎండలు చంపుతుంది అమెరికాలో, ఎండాకాలం స్టార్ట్ అయింది. సో మీరు కూడా ఇట్లనే ట్రై చేసి చూడండి. నేను కూడా ఒకరు వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యి ట్రై చేసి మీకు పెడుతున్నాను. చేతులు నాకేదో తెలియదు కానీ నాకు అయితే ఫుల్ ట్యాన్ అవుతుంది. అదే మా చెల్లె స్కిన్, ఇద్దరము సిస్టర్స్మే కానీ దాని స్కిన్ మాత్రం అస్సలు ట్యాన్ కాదు. ఎంత ఎండకపోయినా మరి నాకు తెలియదు కానీ ఇంకో నాదైతే ఫుల్ ట్యాన్ అవుతుంది. ఒక్క 10 నిమిషాలు ఎండ కూర్చున్నాను అనుకో మొత్తం ట్యాన్ 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 అవుతుంది. ఈడ అమెరికాలో ఇంకొస్తానైతే ఇక్కడ ఓజోన్ లేయర్కి పెద్ద బొక్క పెట్టిరు. మేబీ ఇండస్ట్రీలు పెట్టి పెద్ద బొక్క తయారు చేసిరు. ఆ రేస్ డైరెక్ట్ వస్తే మంట, ఎంత మంటలు వేస్తుంది అంటే స్కిన్ మంట ఉంటుంది. మరి ఇండియాలో అంతగానం ఎండలో తిరిగి స్కూల్కి పోయి బస్సులలోకి వచ్చినా కానీ ఇంతగానం స్కిన్ మంట పుట్టదు. ఈడైతే బొక్క పడింది కాబట్టి బాగా డైరెక్ట్ పడడం వల్ల ఇట్లా అవుతుందేమో నాకు. గాలి ఉంది. ఎన్ని పోలెన్స్ అంటే మనకు చిగురు వస్తుంది కదా, ఆ చిగురు వచ్చినప్పుడు ఆ పోలెన్స్ అన్ని దుమ్ములాగా రాలుతుంది కదా. ఆ పోలెన్స్ ఎలర్జీస్ ఉంటాయి ఇక్కడ చాలా మందికి. ఎందుకంటే అవి చాలా ఎట్లా అంటే దుమ్ము ఇట్లా వారకపోతుంది, మొత్తం ఇట్లా డస్ట్ లానే ఉంటుంది ఆ పోలెన్స్ అంతా. మీరు కూడా ట్రై చేసి చూడండి, చెప్పు ఎట్లుంటుందో రిజల్ట్స్ చెప్పండి. ఇక మనకి ఇండియాలో అయితే ఫుల్ విపరీతంగా ఎండలు కొడతాయి కదా. బియ్యం పిండి ఏం అవసరం లేదు. బియ్యం పిండి వేసి బాగా బర్ర రుద్దండి. రుద్దితే మంచిగా తెల్లగా అవుతుంది. నేను ఆల్సో నా కూతురు కెమికల్స్ లేకుండా నీ స్కిన్ని నువ్వు ప్రొటెక్ట్ చేసుకుంటున్నావు అంతే. ఈ కెమికల్స్ రాసి అవి లోపల పోయి స్కిన్ అంతా నాశనం అవుతుంది. ఇక అమెరికాలో అయితే చెప్పకు మస్తు కెమికల్స్ వాడతారు. అబ్బాబ్బాబ్బా చెప్పలేని కెమికల్స్ వాడతారు. ఇదని రుద్ది ముఖం అంతా నాశనం చేసుకుంటాను. నేనైతే ఇంతవరకు అయితే ఏ కెమికల్స్ ట్రై చేయలేను నా ఫేస్ మీద. నా నెత్తికి కూడా ఎప్పుడు కలర్ వేయలేదు. హెన్న ఒక్కటే, అది కూడా మా అమ్మ అయితే హెన్న అంటే మేము కాలేజ్ ఏజ్కి వచ్చినప్పుడు హెన్న ట్రై చేసినాం. కానీ ఇప్పుడు ఏమంటారు, చిన్న ఉన్నప్పుడు అయితే ఆ మెంతులు నానబెట్టి చేసేది. మెంతులు ఒకసారి ఎండాకాలం వచ్చినప్పుడు చల్లగా ఉండాలని, మళ్ళీ తర్వాత ఏంది మళ్ళీ ఒక్కొక్కసారి అదేమంటారు మందార చెట్టు, ఈ మందార చెట్టు ఆకులు తీసుకొచ్చి వాటిని రుబ్బి నెత్తికి పెట్టేది. రకరకాలు పెట్టింది మా మమ్మీ. అందుకని ఇంత పెద్ద జుట్టు వచ్చిందో. మరి జీన్సే అంటుంది. మా నాన్నమ్మ కూడా చాలా పెద్ద జుట్టు మా జీన్స్. అట్లా రకరకాలు. ఇప్పటికి కూడా మా అమ్మ నేను ఇండియాకి వెళ్ళినప్పుడు నూనెలో మెంతులు, మందార పువ్వులు, మందార ఆకులు బాగా కాగబెట్టి మంచిగా నూనెని తీసి, ఇప్పటికీ కూడా నేను ఇంత ఏజ్ వచ్చి నాకు 2 పిల్లలు ఆయన ఇప్పటికి కూడా అదే మా అమ్మ ఫాలో అవుతుంది. ఆమె కూడా మస్తు జుట్టు ఉంటుంది, ఒత్తుకుంటుంది జుట్టు మా మమ్మీకి. చూద్దాం అంటే చూస్తే బాగానే వర్కౌట్ అవుతట్టుంది. ఉన్న మైలంతా పోతుంది ఫస్ట్ని. ఇన్ని రోజుల నుంచి అసలు ఫేస్కి ఒక్కటి కూడా పెట్టాలి. పిల్లలు అని నా సెల్ఫ్ కేరే పోండి పిల్లలతోనే. కెమికల్ కట్టే పెదవులోకి రుద్దలేము కానీ బియ్యం పిండి కాబట్టి రుద్దుతున్నా. నా కూతురు నేను చెప్తున్నా కొద్ది వింటా ఉంది. నేను చిక్కరా అంటే మళ్ళీ ముఖం పట్టుకొని వచ్చి చూపిస్తా ఎట్లుందో చూద్దాం నెక్స్ట్ వీడియోలో. అందరు మంచిగా ఉన్నారు ఇండియాలో. నేను కూడా బాగున్నా. మా అన్న స్కూల్ పోయిండు, నేను మమ్మీతో ఆడుకుంటున్నా. మమ్మీ ఏం పెట్టుకుంది రేంచి? ఏమిది పిండి పెట్టుకుంది. ఎడ పెట్టుకుంది? ఇట్లా పెట్టుకుంది పిండి. తెల్లగదమ్మని అంత దుమ్ము పోతుందని పోతా. భయం అవుతుందా? భయా? సరే బాయ్ చెప్పు. మళ్ళీ కలుస్తా అని చెప్పు. బాయ్. కట్ చేసానా?
టిష్యూ 10 నిమిషాలు అయిపోయింది. ఫేస్ అంతా ఇగో ఇట్లా కొంచెం డ్రై అయింది. బాగా గట్టిగా అవసరం లేదు, కొంచెం అయితే సరిపోతుంది. ఇప్పుడు వాష్ చేసి చూద్దాం ఎట్లా వస్తుంది. అసలు చాలా బాగుందండి. నేను చూడండి కడిగిన తర్వాత చూడండి మొత్తం ఆయిల్ అంతా పోయింది. బాగుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. హ్యాండ్స్ కూడా ఇగో హ్యాండ్స్ న్యాచురల్వి ట్రై చేసుకోవడం బెస్ట్, కెమికల్స్ కన్నా కూడా. ఇవ్వండి కనిపిస్తుందా? ఎండకు చూస్తే ఇట్లుంది, నీడలో ఇట్లుంది స్కిన్. అంతా మైల్ అంతా అయింది. మైల ఇగో కొంచెం బ్యాక్ ఉంది. ఇది మేబీ రోజు ట్రై చేస్తే ట్యాన్ అవుతుందేమో. ఇగో ట్రై చేయండి మీరు కూడా, బాగుంది.